అందరికీ నమస్కారం. శ్రీ మాదే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీన వీరికి జరగబోయేది తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారండి. అయితే కుంభరాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుంది, మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు ఏమిటి అన్నటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు ఎవరైనా కొత్తగా ఇప్పుడు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కుంభరాశికి అధిపతి శనిగ్రహం మార్పుల వలన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో ఉపయోగాలు రాబోతున్నాయి. కుంభరాశి రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఎవరైతే మంచి కర్మలు చేస్తూ ఉంటారో వారికి మంచి చేస్తాడు, చెడు కర్మలు చేసే వారికి చెడు ప్రభావాన్ని చూపుతాడు. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే అంతా కూడా పూర్తిగా మన జాతకం అనేది అది చేతిలోనే ఉంటుందని తెలుసుకోండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజున మీ ఆలోచనలన్నీ కూడా అంటే మీకు మానసిక అలసట రేపు చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా చెల్లాచెదురుగా రేపటి రోజున అనిపించవచ్చు. కాబట్టి మీకున్నటువంటి పనిచేసేటువంటి ఆ పని పట్ల మీరు కొంచెం ఎక్కువగా ఒత్తిడి గురవడం వల్ల తేలికపాటిగా తలనొప్పి, అలాగే శరీరంలో కొంచెం మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి. అలాగే తేలికపాటి శారీరక శ్రమ లేదంటే ఆరు బయట నడవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒత్తిడి ఉపశమనం కోసం చక్కెర కలిగినటువంటి కొన్ని నీటిని తాగండి. అలాగే రేపటి రోజున మీకు మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడానికి ఆధ్యాత్మిక పరంగా భక్తి మార్గం వైపు నడవండి. రేపటి రోజున మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు చక్కగా ఇంట్లో కానీ లేదా పనిచేసే కార్యాలయం యందు ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు అలా కూర్చొని చక్కగా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీ పని పట్ల మీకున్నటువంటి పూర్తిగా తొలగిపోతుంది. మీ మనసు కూడా కాస్త రిలీఫ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ యొక్క జాతకంలో రేపటి రోజున అంటే మీకు పూర్తిగా మంచిగా ఉంటుందని చెప్పలేం, కానీ కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు రేపటి కంటే ఇంకా ముందు రోజులలోనే ఎక్కువగా మంచి ఆనందకరమైన శుభవార్తలు ఎక్కువగా వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీకు కొంచెం తక్కువగానే అనుకూలించినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అంటే ఎవరైతే మీకు గిట్టని వారు ఉంటారో అలాంటి వారు మిమ్మల్ని ఏదైనా కానీ కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే విధానంగా మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే రేపటి రోజున పూర్తిగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఏర్పడబోతుంది. అలాగే వారికి ఎవరైతే మీకు కీడు తలపెట్టేవారు ఎవరైనా బాగా తెలిసి ఉంటారండి. మీ సన్నిహితులు కావచ్చు, కుటుంబ వర్గాలు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఇలా ఎవరనేది మీకు ముందే ఒక ప్లాన్ ప్రకారం మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఏం జరిగినా అంత మంచికి అనే మనసుతో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారు అలా తీసుకోరు. కాబట్టి ఏదైనా కానీ కీడు తలపెట్టేటువంటి పనులు రేపటి రోజున వారు చేపట్టబోతున్నారు. ఆ పనుల వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారు ఎవరనేది ముందు నుంచో తెలుసు కాబట్టి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే రేపటి రోజున మీకు మున్పటి కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలను ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు మీరైతే చూస్తారు. మున్పెన్నడు కూడా మీకంటే అన్ని విషయాలు కూడా మీకు బాగా నష్టపోతూ ఉండడం కానీ లేదంటే ఏదైనా నష్టం వాటిల్లేటువంటి పనులు ఎదురవ్వడం వల్ల నిరాశ చెంది ఉంటారు. ఆ పని రేపటి రోజున సక్సెస్ అవుతాయండి. అందులో నుంచి మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీ కష్టానికి తగినటువంటి ఫలితాలను అయితే పూర్తిగా రేపటి రోజున మీరు పొందుతారని చెప్పుకోవాలి. మరోవైపు మీకు ఒక సాయంత్రం సమయంలో కావచ్చు లేదంటే మధ్యాహ్న సమయంలో కావచ్చు మీరు కొంచెం అనారోగ్యంతో మానసికంగా గందరగోళాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా మీకు కొంచెం మీ మనసంతా కూడా ఏదో భారంగా అయిపోతుందండి. కాబట్టి అలాంటప్పుడు మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యపరచుకోండి. ఏది కూడా కాదు అనేది అంటే ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా అనుకోండి. అలా చూసుకున్నట్లయితేనే రేపటి రోజున మీకు జీవితం ఏదైనా మారుతుందేమో అన్నటువంటి ఒక ఆశతో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూ ఉంటారు. కాబట్టి రేపు ఒక్కరోజు జీవితం కాదని గుర్తుంచుపెట్టుకోండి. రేపు ఏం జరిగినా మిమ్మల్ని మీరు ధైర్యపరచుకొని అన్ని విషయాలు యందు కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వకుండా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మనం చేస్తున్నది నిజమా కాదని తెలుసుకోండి. ఇక అలాగే ఏలినాటి శని అంత్యభాగస్తంభం కాబట్టి జన్మరాశి యందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఆవేశమైనటువంటి
నిర్ణయాలకు పూర్తిగా దూరంగా ఉండాలండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించండి. కుటుంబం నందు సమస్యలు కాస్త ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడతాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధానంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజునైతే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం యందు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ సమస్యలు ఎదురవుతాయి. రాజకీయ ఒత్తిళ్లు కొంచెం మీకు బాగా ఎక్కువగా ఉంటే కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం, మధ్యస్థ సమయం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు రేపటి రోజున కొంచెం ఇంట్లో పని పట్ల కానీ లేదంటే ఆఫీసులో పని వల్ల కానీ అధికంగా కొంచెం మీరైతే నీరసపడిపోతారు. అలాగే మీరేవైతే ఇందాక చెప్పుకున్న ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ ఇప్పటి వరకు పూర్తిగా దూరంగా ఉంటేనే మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. స్త్రీల కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించబోతున్నాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు చూడబోతున్నారు. అప్పుల బాధల సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రావాల్సినటువంటి ధనం సమయానికి రాలేదనే స్థితి రేపటి రోజున ఏర్పడుతుంది. పూర్తిగా మీకు రేపటి రోజున ప్రతికూలతని ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ రాశివారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకెళ్ళి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. అలాగే గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ రేపటి రోజున మీకు ఎంత ప్రతికూలమైనటువంటి సమయమైనా కానీ మీకున్నటువంటి ధైర్యంతో, ఓర్పుతో మీరు అనుకున్న ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారండి. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే రేపటి రోజున మీరు అప్పు చేయవద్దు. అలాగే అప్పు ఎవరికి కూడా ఇవ్వవద్దు. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శత్రుపీడ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుందని చెప్పుకున్నాం కాబట్టి కొంచెం వారికి గిట్టని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని పూర్తిగా రేపటి రోజున అవాయిడ్ చేయండి. వాడి గురించి కానీ మరి ఏదైనా గొప్ప మాట అన్నా కానీ ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. అలాగే వారు మరీ కావాలని చెప్పి మిమ్మల్ని ఏదైనా బాధకు గురి చేసేటువంటి మాటలు మాట్లాడినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేసిన మీరన్నిటికీ కూడా సైలెంట్గా ఉండిపోండి. కాలం అనేది ఒకటి వస్తుంది కాబట్టి కాలం అనేది ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం చెప్పే వెళ్తుంది కాబట్టి అలాంటి వారికి కూడా కాలం అనేది ఏదో ఒక విధంగా ముందనేది చెప్పే తీరుతుంది. కాబట్టి రాజకీయ నాయకులకు చెడు సమయం అని చెప్పుకోవాలి. రైతాంగానికి కూడా రేపటి రోజున చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంగా కఠినమైన రోజు అని చెప్పుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి శుభవార్త దేని గురించి అయితే మీరు వినాలి అనుకుంటున్నారు, శుభవార్త పట్ల దేని గురించి మంచి శుభకార్యం జరిగితే బాగుండు, చాలా రోజుల నుండి మేము ఎప్పటి నుంచో మా అమ్మాయి కానీ వివాహం చూస్తున్నాం కానీ చూడడం లేదని చెప్పి బాధపడుతున్న వారికి రేపటి రోజున మంచి శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి. ఆ అమ్మాయి తరపు వాళ్ళు కానీ అబ్బాయి తరపు వాళ్ళు కానీ ఇరు పక్షాల నుండి చక్కగా మీకు ఓకే చెప్పేసి మీ యొక్క వివాహానికి అన్ని విధాలుగా కూడా ఇరు కుటుంబాల మధ్య ఓకే అయిపోయి మీకు మంచి శుభకార్యాలు జారీ తీసే విధానంగా ఉంటుంది. దానివల్ల మీరు కొంచెం ఎవరైతే వివాహం కావడం లేదని చెప్పి బాధపడుతుంటారో ఈ రాశివారు వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అలాగే మరింతగా శుభ ఫలితాలను అయితే పొందడం కోసం మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా శని భగవానుడి తైలాభిషేకం చేసుకోవడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం, అలాగే శని స్తోత్రాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణాలు చేయడం వలన మీకు ఎటువంటి ప్రతికూలమైనటువంటి సమయమైనా కానీ మీరు దానిని అనుకూలంగా, సానుకూలంగా తప్పకుండా పొందుతారండి. అంటే మనకు ఎవరైనా కానీ ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా మనం చేసేటువంటి పూజల వలన మనం పొందేటువంటి మంచి ఫలితాలు అనేటివి ఏర్పడతాయి అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మన తలరాత ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల పట్ల కొంచెం కర్మలు అనేటివి ఏర్పడతాయి. అదందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మరీ చెప్తున్నాను. ఏదైనా కానీ మనకి ఏ విధమైనటువంటి సమస్యలు రావడం కానీ లేదంటే మనం బాధ పెడతామని ముందే భయపడుతున్నటువంటి కంటే కూడా ఆ బాధ నుండి బయటపడడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాధ నుండి బయటపడతాము అనే విషయం మన ముందు ఉంచుకొని మనకు తెలిసి కూడా మనం చేయకపోతే అది మన తప్పే అవుతుంది, మన నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి భగవంతుడికి సంబంధించినట్టు చేసేటువంటి ప్రతి పనిని కూడా మనం ఇష్టంగా చేయాలి. అలా చేసినప్పుడే భగవంతుడు కూడా దాన్ని కూడా స్వీకరిస్తాడు. మన మీద బంగారం, వెండి లేదంటే ఇతరతర కొన్ని రకాల నైవేద్యాల భగవంతుడు పూజించాలని కాదండి అర్థం. మనసు నిండా మంచి మనసుతో భగవన్నామ స్మరణ చేసిన చాలు. ఏమీ సమర్పించకపోయినా కానీ మనస్ఫూర్తిగా భక్తితో నాకు ఒక ఆకైన పత్రమైన ఏమీ లేకపోయినా జస్ట్ జై శ్రీకృష్ణ అని అనుకుంటూ ఇలా మనస్ఫూర్తిగా మనలో మనం భగవన్ నామస్మరణ చేసుకున్నా కూడా భగవంతుడు అనేవాడు వెంటనే మనకు తగినటువంటి ఫలితాన్ని చూపించేందుకు, మనకు ఒక మంచి మార్గాన్ని చూపించేందుకు ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ 7వ తేదీన సోమవారం నాడు ఈ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరేం చేయాలని తెలుసుకున్నారు. కాబట్టి మరొకరి మంచి వీడియోతో కలుసుకుందాం.
కాబట్టి కుంభరాశి వారికి జాగ్రత్తగా ఆలోచించి మనం చేస్తున్నది నిజమా కాదని తెలుసుకొని, ఇక అలాగే ఏలినాటి శని అంత్యభాగ సమయం కాబట్టి ఈ యొక్క జన్మరాశి యందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.